సార్ నా పేరు అమృత, మాది ఈస్ట్ గోదావరి. మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ లైక్ ఉద్దానం, ఇంకొకటి సిరిసిల్ల కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది గవర్నమెంట్స్ అందరి దగ్గర నుంచి. సో పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఫుడ్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది. మీరు ఆల్రెడీ వెళ్ళారు అని విన్నాను. మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఐకో ఫుడ్ పార్క్ పొల్యూషన్ నార్మ్స్ మన ఇండియాలో చెప్పాను కదా, మన ఎన్ని లాస్ క్రియేట్ చేస్తాం కానీ ఏది పాటించాం. అండ్ ద లా మేకర్స్ మన చట్టసభల్లో కానీ ఏదైనా ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ చట్టాలను వాళ్ళే తయారు చేస్తారు, చట్టానికి వాళ్ళే తూట్లు పొడుస్తారు. ఐకో ఫుడ్ పార్క్ ఇష్యూ క్వైట్ ప్యాథటిక్ ఇష్యూ. నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే యువర్ యాంటీ డెవలప్మెంట్ అని మాట్లాడతాను. నేనేమన్నానంటే హౌ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ దట్ ఇష్యూస్, అది ఇప్పుడు నేను నాకు వెళ్ళే ఎజెండాలో ఉంది. నేను డిసెంబర్ నుంచి దీంట్లో బయటకు వచ్చినప్పుడు నాకు ఎట్లా ఉందంటే దాని గురించి మాట్లాడడానికి దెర్ ఇస్ నో సీక్రెట్ స్ట్రాటజీస్ ఏం లేవు. నేను ఐ విల్ ట్రై టు ఓపెన్ అప్, అంటే నాకు దాచుకోవడానికి ఏం లేవు నా దగ్గర. హౌ ఐ గుడ్ అడ్రస్ దట్ ఇష్యూ నాకు ఏముందంటే even the state government or even the owners say it is creating, imagine for example ఒక 400 మంది 400 మెంబర్స్కి అది ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, లేదంటే 1000, let us say వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 10 times ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అనుకోండి ఒక 1000 మెంబర్స్కి. వాళ్ళు పాటించాల్సిన పొల్యూషన్ నామ్స్ వాళ్ళు పాటించరు. ఆ పొల్యూషన్ నామ్స్ పాటిస్తే ఏంటంటే వాళ్ళకి కాస్ట్ ఎస్కలేషన్ అయిపోద్ది, అందువల్ల వాళ్ళు పొల్యూషన్ నామ్ పాటించరు. కానీ దానివల్ల ఆ చుట్టుపక్కల పొలాలు దాని మీద ఆధారపడ్డ అనేక వేల మంది రైట్ ఫ్రమ్ ఫిషర్మెన్ అంటే మత్స్యకారులు కానీ, ఫిషర్మెన్ కానీ, లేదంటే ఫార్మర్స్ కానీ చాలా డీప్గా ఎఫెక్టెడ్ అవుతుంది.